ఢిల్లీ ఎన్నికలు ఆప్‌కి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే మొదట్లో ఆప్ బలంగా ఉన్నట్టే కనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్సు, బీజేపీ, ఆప్ 3 గూడా క్యాంపెయిన్ ఉధృతం చేసిన తర్వాత ప్రజల్లో ఉన్న పూర్తి స్థాయి అభిప్రాయం వ్యక్తం అవుతున్నట్టు చెప్తున్నారు. ఆప్ బలహీనపడుతుంది, బీజేపీ బలపడుతుందని జెప్పేసి సర్వేలు అన్నీ గూడా బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఆప్‌కు సంబంధించి కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలు, అదేవిధంగా అతను ఎక్కువ మాటలు చెప్పడమే గానీ పని మాత్రం తక్కువ చేస్తున్నాడని, తర్వాత రైతు ఉద్యమాలను బాగా రెచ్చగొట్టడం వల్ల ఢిల్లీ లాక్ అయ్యి ఎక్కువ ఢిల్లీ ప్రజలే ఇబ్బంది పడుతున్నారని, పొల్యూషన్ కంట్రోల్ విషయంలో కూడా పూర్తిగా విఫలమయ్యాడని, అదేవిధంగా ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు దరిద్రంగా ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రుల ముందు పెద్ద ఎత్తున క్యూలు నడుస్తున్నాయని, ఈ రకమైన ఆరోపణలన్నీ కూడా బీజేపీ చేయటం, అదేవిధంగా లిక్కర్ కుంభకోణాలకు సంబంధించి, లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా ప్రజలకు బాగా ఇబ్బందిగా మారింది. ఇవన్నీ మంచినీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అతను ఫుల్ఫిల్ చేయలేకపోయాడు అని చెప్పేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దాంతో ఇప్పుడు సర్వేలు కూడా బీజేపీకి 40-50 సీట్లు వస్తాయని, ఆప్‌కి 15-20 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి. అయితే ఇదంతా కూడా బీజేపీ చేస్తున్న ప్రచారం, పెద్ద ఎత్తున డబ్బు కుమ్మరించి చేస్తున్న ప్రచారం అని చెప్పి ఆప్ కొట్టిపారేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలో ఉండి ముస్లిం ఓట్లను కొంత మేరకు చీల్చడం వల్ల ఆప్‌కి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుందని చెప్పి రాజకీయ పండితులు చెప్తున్నారు. ఓవరాల్‌గా బీజేపీ మాత్రం పుంజుకుందని మాత్రం చెప్తున్నారు.